పాకిస్తాన్ హెడ్ కోచ్ అయిన మైక్ హసీన్ పాకిస్తాన్‌ని ఎంతగానో పొగిడాడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ముందు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో. కానీ అదైతే ఏమీ గాని జరగలేదు. అసలు అతడు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్‌తో ఏమని చెప్పాడంటే, మా పాకిస్తానీ ప్లేయర్స్ అసలు ఇండియన్ స్పిన్నర్‌లకు భయపడనే భయపడరు. ఇది కాకుండా ఇండియన్ స్పిన్నర్‌లకు ఒక ఓవర్‌లో డెఫినెట్‌లీ 6 బాల్లకు 6 సిక్స్‌లు కొడతారు అన్న ఒక పెద్ద స్ట్రాంగ్ స్టేట్మెంట్‌ని పాస్ చేశాడు. అలానే ఇండియన్ స్పిన్నర్స్ అయిన కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అలానే వరుణ్ చక్రవర్తి లాంటి బౌలర్లకు మా పాకిస్తాన్ వాళ్ళు ఎటువంటి తడబడరు. అలానే స్పిన్‌ను అద్భుతంగా ఎదుర్కొంటారు. ఎందుకంటే ఈ ఏషియా కప్ ముందు మేము ట్రయో సిరీస్ ఆడాం. అక్కడ ఆఫ్ఘనిస్తాన్ తరపున నూర్ అహ్మద్, అలానే రషీద్ ఖాన్ లాంటి టాప్స్ క్లాస్ స్పిన్నర్లని మా వాళ్ళు ఆడేశారు. ఈ పిచ్చెస్‌లో మీ వరుణ్ చక్రవర్తి అలానే కుల్దీప్ యాదవ్‌ని ఆడడం చాలా ఈజీ అన్నట్లు అతడు పోర్ట్రేట్ చేశాడు. కానీ అది తిప్పికొడితే రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ వాళ్ళు చాలా మంచి బౌలర్లే కావచ్చు. కానీ కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్స్ అయితే కానే కాలేరు వాళ్ళు. ఇక పాకిస్తాన్ చూసుకున్నట్లయితే వాళ్ళ హెడ్ కోచ్ చెప్పిన మాటలకు ఏదే కానీ నేను జరగలేదు మ్యాచ్‌లో. అసలు వాళ్ళు మన కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ అలానే వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లలో అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఒక 6 కొట్టారు. కానీ మిగతా కుల్దీప్ యాదవ్ మరియు వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఒక 4 కూడా కొట్టలేకపోయారు. అంత డెడ్లీయెస్ట్ బౌలింగ్ కనబరిచారు మన స్పిన్నర్లు. ఇక టాస్ గెలిచిన పాకిస్తాన్ ఏమో చాలా రాంగ్ డెసిషన్ తీసుకొని బ్యాటింగ్ తీసుకుంది. ఎందుకంటే అక్కడ క్లియర్‌గా హ్యూమిడ్ ఎక్కువ కనిపించింది. హ్యూమిడ్ ఎక్కువగా ఉన్నట్లయితే డెఫినెట్లీ సెకండ్ ఇన్నింగ్స్ ఆ డ్యూ అనేది వస్తుంది. ఇదైతే క్లియర్‌గా మనము ఫస్ట్ ఇన్నింగ్స్‌లోనే వరుణ్ చక్రవర్తి ఐ థింక్ 5th ఆర్ 4th ఓవర్‌లోనే అతడు ఆ టవల్ని చాలా వరకు వైప్ చేస్తూ కనబడ్డాడు. ఇంత వెట్గా ఉన్నప్పుడు డెఫినెట్లీ బాల్ అనేది చేతిలో హోల్డ్ కాదు. పాకిస్తాన్ వాళ్ళు ఇంత చిన్న లాజిక్ని ఎలా మర్చిపోయారో నాకు మాత్రం ఇంతవరకు అర్థం కాలేదు. ఇంత పెద్ద తప్పు డెసిషన్ తీసుకోవడమే కాకుండా పాకిస్తాన్ వాళ్ళు వెంటనే వికెట్లు కోల్పోవడం మొదలుపెట్టారు. మొదటి బాల్ హార్దిక్ పాండ్యా వేసిన రెండో బాల్లోనే సాయం అయూబ్ డక్అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత మహమ్మద్ హారిస్ బుమ్రా బౌలింగ్లో అతడు కూడా ఒక 2 రన్లు కొట్టి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత అయితే ఫఖర్ జమాన్ మరియు పాకిస్తాన్ ఓపెనింగ్ బ్యాటర్ అయిన ఫర్హాన్ వచ్చేసి కొంచెం మెల్లిగా పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడానికి ట్రై చేశారు. అలానే వాళ్ళిద్దరు కలిపి 38 బాల్లలో 39 రన్లకు ఎలాగోలాగా కింద మీద పడి బిల్డ్ చేయగలిగారు. ఆ తర్వాత అక్షర్ పటేల్ వచ్చి ఈ పార్ట్నర్షిప్ని ఈజీగా కొలాబ్ చేసి పడేశాడు. ఆ తర్వాత ఇక ఎక్కడే కానీ ఎవరే కానీ నిలబడినట్లయితే కనిపించలేదు. ఈ ఫర్హాన్ అనే ప్లేయర్ అయితే చాలా ఈజీగా టెస్ట్ మ్యాచ్ ప్లేయర్ లాగైతే కనిపించాడు. ఇతని ముందు ప్రీవియస్ పాకిస్తానీ ప్లేయర్స్ అయితే ఇతడు ప్యూర్ బ్రూటల్ హిట్టర్ అని చాలా పెద్ద స్టేట్మెంట్స్లే పాస్ చేశారు. అది ఏ ఒక్క వర్డ్ కూడా ఇతడికి సెట్ కాదని అతడే నిరూపించుకున్నాడు. ఆ తర్వాత కెప్టెన్ సల్మాన్ ఆగా కూడా అతడు కూడా పెద్దగా ఏం పర్ఫామ్ చేయలేదు. ఇతడైతే ప్యూర్ టెస్ట్ బ్యాటింగ్ అయితే కనపరిచాడు. 12 బాల్లలో కేవలం 3 రన్లు కొట్టి అక్షర్ పటేల్ బౌలింగ్లో ఈజీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత హసన్ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫినిషర్గా చెప్పుకోబడ్డ ఇతడినైతే 7 బాల్లు ఆడి 5 రన్లు కొట్టి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత మొహమ్మద్ నవాజ్ వరల్డ్ నెంబర్ 1 ఆల్రౌండర్ అని ఈ పాకిస్తానీ హెడ్ కోచ్ అయితే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు. కానీ ఈ వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్ అయితే గోల్డెన్ డక్అవుట్ అయిపోయి వెనుతిరిగాడు. ఆ తర్వాత అయితే ఫహీమ్ అష్రఫ్ అయితే 14 బాల్ ఆడి 11 రన్లు కొట్టాడు. ఆ తర్వాత షాహీన్ అఫ్రిది ఇతడైతే ఎవరి ఎక్స్పెక్టేషన్స్కు మించి 16 బాల్లలో 33 రన్లు కొట్టి పాకిస్తాన్ బ్యాటింగ్ తరపు నుంచి ఎవరైనా ఏమన్నా వాల్యూ యాడ్ చేశారంటే అది డెఫినెట్లీ షాహీన్ అఫ్రిది అని చెప్పుకోవచ్చు. ఇక మన ఇండియన్ బౌలింగ్ విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా ఫస్ట్ ఓవర్లోనే ఒక వికెట్ తీశాడు. అలానే జస్ప్రీత్ బుమ్రా కూడా అతడు వేసిన 4 ఓవర్లలో 28 రన్లు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి 20 ఓవర్లలో అతడు వేసిన 4 ఓవర్లలో 24 రన్లు ఇచ్చి 1 వికెట్ తీశాడు. అలానే కుల్దీప్ యాదవ్ అయితే మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ వేసి 3 వికెట్లు తీసి కేవలం 18 రన్లు ఇచ్చాడు. అలానే అక్షర్ పటేల్ చూసుకున్నట్లయితే 2 వికెట్లు తీసి 18 రన్లు ఇచ్చాడు. ఇటువంటి అద్భుతమైన బౌలింగ్తో పాకిస్తాన్ అయితే కేవలం 127 రన్లకే కట్టడి చేయగలిగారు. ఒకానొక సమయంలో చూసుకున్నట్లయితే పాకిస్తాన్ రన్ రేట్ అయితే కేవలం 4.49గా కనిపించింది. ఆ తర్వాత లాస్ట్లో షాహీన్ అఫ్రిది ఆ బ్లైండ్ ఇన్నింగ్స్ ఆడాడు కాబట్టి ఆ 127 రన్స్ అయితే రాగలిగింది. ఒకానొక స్టేజ్లో చూసుకున్నట్లయితే పాకిస్తాన్ 66 70 రన్లకే ఆల్అవుట్ అయిపోతుందో ఏమో అన్నట్లయితే అనిపించింది. ఇక 127 రన్లతో చేజ్ దిగిన మన ఇండియన్ ప్లేయర్స్ అయితే మెయిన్లీ అభిషేక్ శర్మ వన్ ఆఫ్ ద గ్రేట్ బౌలర్గా పిలువబడే పాకిస్తాన్ నుంచి షాహీన్ అఫ్రిదిని అయితే ఫస్ట్ బాల్ స్టెప్ అవుట్ అయ్యి ఒక 4 కొట్టాడు. ఆ తర్వాత ఒక 6 కొట్టి పాకిస్తాన్ తరఫున అభిషేక్ శర్మ అయితే ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ పాస్ చేశారు. మేమైతే స్లోగా ఆడాం, మేమైతే ఒక అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడతామని. అలానే అతడు ఒక అద్భుతమైన స్టార్ట్ అందించి 13 బాల్లలో 31 రన్లు కొట్టి అందులో 2 సిక్సర్లు 4 ఫోర్లతో చాలా మంచి స్టార్ట్ అందించాడు. ఇతనితో
పాటు శుభ్మన్ గిల్ కూడా చాలా మంచి స్టార్ట్ అందించి ఆ తర్వాత సాయం అయూబ్ బౌలింగ్లో ఒక పార్ట్ టైం స్పిన్నర్లో ఇద్దరు అవుట్ అయిపోయి తిరిగారు. లేదంటే వీళ్ళ అద్భుతమైన స్టార్ట్ అందించి టీమిండియాకు ఎక్కడ కానీ ప్రెజరైజ్డ్ కాకుండా చేశారు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ అలానే తిలక్ వర్మ కూడా చాలా మంచిగా బ్యాటింగ్ చేశారు. ఎక్కడ కానీ వాక్డౌన్ కాకుండా పాకిస్తాన్ బ్యాటర్స్ ఎలా అయితే ఇనిషియల్ ట్రిగ్గర్ ఇంటర్వెంట్స్లో వికెట్లు పడిన తర్వాత ఎలా అయితే వాక్డౌన్ అయిపోయి స్లోగా ఆడారో అది మన ఇండియన్ ప్లేయర్స్ అయితే ఎక్కడ కానీ కనిపించలేదు. సూర్యకుమార్ యాదవ్ మరియు తిలక్ వర్మ అయితే చాలా అగ్రెసివ్ ఇంటెంట్తో చాలా మంచి బ్యాటింగ్ అయితే కనబరిచారు. ఆ రివర్స్ స్వీప్స్ కానీ లాంగ్ వైప్స్ నుంచి కానీ అలానే ప్రతి బాల్ సింగిల్స్ తీసుకుని స్ట్రైక్ రొటేట్ చేయడం కానీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రతిదీ పాకిస్తాన్ వల్ల అయితే వాళ్ళ బ్యాటింగ్లో మిస్ అయిపోయింది. అందుకే వాళ్ళు అంత అద్భుతంగా బ్యాటింగ్ చేయలేకపోయారు. 127 రన్లకే ఆల్అవుట్ అయిపోయి వచ్చింది. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అయితే ఇనిషియల్లీ చాలా స్లోగా ఆడాడు. ఒకానొక సమయంలో అయితే 20 బాళ్ళకి 20 రన్లు కొట్టాడు. ఆ తర్వాత అతడు మెల్లిమెల్లిగా యాక్సిలరేట్ చేసి 37 బాళ్ళల్లో 47 రన్లు కొట్టి అద్భుతంగా మ్యాచ్ని అయితే ఫినిష్ చేశాడు. ఆ తర్వాత శివం దుబే కూడా ఒక ఎండ్ చాలా బాగా ఆడాడు లాస్ట్లో. పాకిస్తాన్ బౌలింగ్ విషయానికి వస్తే ఆల్ ఆఫ్ ద మెయిన్ బౌలింగ్ లీడర్ అయిన షాహిన్ షాఫ్రీ అయితే 2 ఓవర్లలో 23 రన్లు ఇచ్చి అతడు ఏ వికెటే కానీ తీయలేదు. వీళ్ళకైతే మన ఇండియా తరఫున పడిన 3 వికెట్లు ఒకే ఒక బౌలర్ తీశాడు. అతడే పార్ట్ టైం బౌలర్ సాయం అయూబ్. ఆ తర్వాత ఎవరే కానీ అంత మంచి బౌలింగ్ కూడా కనపరిచినట్లయితే కనిపించలేదు. మెయిన్లీ ఫీల్డింగ్ విషయానికి వస్తే మన ఇండియా అయితే టాప్ నాచ్లో కనపడింది. పాకిస్తాన్ అయితే ఎక్కడే కానీ ఆ ఫీల్డింగ్లో చాలా అన్ఈజీ కనపడ్డారు. వాళ్ళైతే ఈజీ క్యాచెస్ ఈజీ మిస్ ఫీల్డ్స్ అయితే చేశారు. ఇక మన ఇండియా విషయానికి వస్తే మన ఇండియన్ ఫీల్డింగ్ అయితే టాప్ నాచ్లో ఉంది. అది ఎంత టాప్ నాచ్లో అంటే స్లిప్స్లో ఆల్మోస్ట్ అందరూ ఫీల్డింగ్ చేశారు. లైక్ అక్షర్ పటేల్ చేశాడు ఒక సమయంలో హార్దిక్ పాండ్యా, ఒక సమయంలో శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ప్రతి ఒక్క ప్లేయరు ఒక ఓవర్లో మీకు డెఫినెట్లీ మ్యాచ్ ప్రాపర్గా గమనించినట్లయితే ఆ స్లిప్ కార్డెన్స్లో కనపరిచి ఉంటారు. అంత టఫెస్ట్ ఫీల్డ్గా మన ఇండియన్ టీం అయితే తయారవుతూ ఉంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.